మేడారం జాతర ఇప్పటికీ భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైనా చిన్న ప్రమాదాలు జరిగితే ఏందన్నటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగి దాదాపు గంటకు పైగా దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు అంబులెన్స్ రాకపోవడం వల్ల వచ్చేటువంటి బాటసారులు వస్తున్నారు. అలాగే క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇక్కడ 108 సేవలు కూడా అందుబాటులో లేకపోవడంపై ఇట్లా తీవ్రంగా ఇక్కడ ఉంటున్నారు. ఒకసారి ఇక్కడ వచ్చేటువంటి వాహనదారులు ఏమంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లుంది బ్రదర్ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే చాలా సేపు నుంచి ఉంటున్నారు కదా? ఉంది, చాలా డెవలప్మెంట్ అంటున్నారు. ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లేవు, స్ట్రీట్ సైడ్స్ లేవు, ఇక్కడ ఏం లేవు, చాలా ఇబ్బందిగా ఉంది. యాక్సిడెంట్ అయింది, అంబులెన్స్ ఇప్పటివరకు రాలేదు. అక్కడ ఒక మనిషి పండుకున్నాడు, ఇక్కడ ఒక మనిషి పండుకున్నాడు. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి అంబులెన్స్ ఇప్పటి వరకు రెస్పాండ్ లేదు, ఏం లేదు. ఇట్లాంటి యాక్సిడెంట్ ఇంకా చాలా చాలా అవుతాయి. స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్ కటింగ్ చేసినారు, అన్ని చేసినారు, ఒక స్ట్రీట్ లైట్ లేదు. ఇక్కడ చీకట్లో భక్తులు ఇంత ఇబ్బంది పడుతున్నారు, కొంచెం చూసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ చాలాసేపు వీళ్ళు ఎంతసేపు అవుతుందో ఒకసారి మనం అనుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు అంబులెన్స్ రాకపోవడం మీద కూడా అంటే సర్వీసెస్ దూరం ఉండడం వల్ల కూడా ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరే కొంచెం బ్రదర్. సార్ నేను మేడమే, నేను ఇక్కడ లోకల్ గ్రామస్తునే. అయితే అతను అవతల మనిషి మీకు తెలిసిందే, అతను కట్టెలు లాక్కొని వస్తున్నాడు. అతనికి అదే ఇండికేషన్స్ ఏం లేవు. అందుకు అదే యాక్సిడెంట్ అంటే నిజంగా యాక్సిడెంట్ జరిగింది. సో ఈ జరిగిన 10 నిమిషాలు కూడా కావట్లేదు. అంబులెన్స్ లేట్ అనడం చాలా అది దారుణమే. అది ఇక్కడ యాదృష్టిగా జరిగింది. 20 నిమిషాల పైన అవుతుంది యాక్సిడెంట్. మేము వచ్చే 20 నిమిషాలు అవుతుంది కదా, అవుతుంది పైన అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. 20 నిమిషాలు జరిగే దాని గురించి కాకుండా జరిగిన దాని గురించి ఆలోచించండి. ఇప్పుడు ఒకరికి ఒకరు అగ్రిమెంట్ చేసుకుంటే వచ్చేది ఏం లేదు. దాని గురించి ఆలోచించండి. మీరు ఏదైనా రావాలనుకుంటే తొందర ఇమీడియట్లీ జరిగే పని చేయండి. ప్రస్తుతానికైతే ఇక్కడ కొంత వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు అనేది మాత్రం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. కొంచెం ఫెసిలిటీస్ ఇంకా పెంచాలని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ని. ఇంకా భక్తులు ఇంకా రాను ఇంకా పెరుగుతుంటారు. ఇప్పటి వరకు ఇంకా ఫెసిలిటీస్ ఏం లేవు. అంబులెన్స్ కానీ, మేడారం టెంపుల్ దగ్గర కానీ, డాక్టర్స్ కానీ, అంబులెన్స్లు కానీ, ఇంకా చాలా మంది వేల భక్తులు వస్తుంటారు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ తప్పున స్పందించాలని, ఈ యాక్సిడెంట్ తో చూసి అయినా కనీసం స్పందించాలని మేము కోరుకుంటున్నాం గవర్నమెంట్ ని. ఇంకా ఇండికేషన్లు అనేది ఏర్పాటు చేయడం కరెక్ట్, బెటర్. ప్రతి చీకట్లో జరిగేది ఈ కారణాలకు కంపల్సరీ ఇండికేషన్స్ అనేది బెటర్. ఇక్కడ మీరే కొంచెం బ్రదర్. ఇదే తాలూకు సార్. మీరే యాక్సిడెంట్ ఎంతసేపు అయింది? ఆటో పడ్డాకనే మేము ముందు వెళ్ళిపోతాను సార్. తర్వాత వెనకాల పడ్డది అని అంటే తిరిగి వచ్చినాం. గంట అయితే సార్. ఎంతసేపు అయింది? గంట. అప్పటి నుంచి ఎవరు వస్తలేరు ఇక్కడికి? రావట్లే, ఎవరు రావట్లే. మాది వరంగల్ డిస్టిక్, చింతలు ఉంటాం. ఇక్కడ షాప్ ప్రతి సంవత్సరం షాప్ పెట్టుకుంటూ చిన్న గుడిసె వేసుకుని కట్టెలు అమ్ముకుంటాడు. రోజు కట్టెలు అక్కడ జంగల్లో పోయి ఏరుకొని వచ్చి 50-100 చొప్పున అట్లా అమ్ముకుంటాడు. కానీ ఈరోజు కూడా యథావిధిగా పోయి వస్తుంటే సైడ్ నుంచి వస్తాడు, రోడ్ మొత్తం దిగి వస్తాడు, మెల్లగా వస్తాడు. ఆయనకు కొంచెం ఇంతకుముందు ఇంజూరీ అయి ఉంది. సైడ్ నుంచి వస్తాడు, ఇవి వస్తున్నాడు. ఆటో ఓటా కూడా పోయి కథం కొట్టేసిందట. ఓటేక్ డ్రైవర్ కూడా కొంత స్పీడ్ ఉన్నట్టున్నారు కదా, డ్రింకుల్లో ఉన్నట్టుంది. కొద్దిగా సర్వీసెస్ సేవలు అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి క్షతగాతులే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా చూడొచ్చు, ఇప్పటి వరకు దాదాపు గంటకు పైగా ఇలాగే ఉంటున్నారు. కానీ సర్వీసెస్ లేకపోవడం వల్ల కూడా చాలా తీవ్రమైనటువంటి ఆక్రోషణకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా జాతరకు వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం కూడా ముందు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా అందుబాటులో ఉంచాల్సినటువంటి అవసరం అయితే ఈ సంఘటన మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. తాడ్వాయి మండలం నార్లాపూర్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ, వరంగల్. లైట్లు లేక కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి చెప్తారా, కరెంటు ఉత్పత్తి ఒక సంస్థకు చెప్తారా, కరెంటు లైట్లు, రోడ్ లైట్లు ఏర్పాటు చేయాలి ప్రజల వరకు ఇక్కడి నుంచి. లేకపోతే డ్రైనేజింగ్ లో ప్రతి ఒక్క యాక్సిడెంట్ లో ప్రతి ఒక్క ప్రజలకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు జరిగే చిన్న ఒక పెద్ద సాగు బతుకున్న ముసలైనే ఆయన ఏదో కట్టెల కోసం వచ్చేందుకు ఈ యొక్క సందర్భంలో ఆటో డ్రైనేజీ అంటే రోడ్డు వ్యవస్థ లేక ఇది జరిగిన సంఘటన. కాబట్టి మీరు ప్రజల దృష్టికి, ప్రజల పాలన కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన కరెంటు విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా కరెంటు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.